ఏస్ స్టారింగ్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్, యోగి బాబు ఇన్ లీడ్ రోల్స్. రిటర్న్, డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూసర్ బై అరుముగ కుమార్. మూవీ నేమ్ అసలు విన్నట్టు కూడా లేదు కదా. ఎప్పుడు రిలీజ్ అయిందిరా అనుకుంటున్నారా? ఈ మూవీ 23rd May రిలీజ్ అయింది. ప్రమోషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల అసలు మూవీ వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. మూవీ ఈజ్ నౌ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో ఇన్ తెలుగు ఆల్సో. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 36 minutes. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే పర్లేదు, డీసెంట్ అనిపించింది. మూవీ మెజారిటీ పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. కథ విషయానికి వస్తే విజయ్ సేతుపతి యాజ్ బోల్ట్ కాశీ పని చేయడం కోసం మలేషియా వెళ్తారు. అక్కడ రుక్మిణి గారితో పరిచయం అవుతారు. రుక్మిణికి హెల్ప్ చేయడం కోసం పోకర్ అనే బెట్టింగ్ గేమ్ ఆడాల్సి వస్తుంది. ఆ గేమ్ ఆడిన తర్వాత మనీ వచ్చాయా లేదా అండ్ రుక్మిణికి హెల్ప్ చేశారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే యాజ్ యూజువల్ గా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ బాగుంది. పోకర్ గేమ్ సీన్ అప్పుడు మనకు కొంచెం టెన్షన్ క్రియేట్ చేసి వాట్స్ నెక్స్ట్ అనిపిస్తుంది అండ్ మనం అలా కాన్సన్ట్రేట్ చేసి మరీ చూస్తాం. ప్రీ ఇంటర్వెల్ కి హీస్ట్ సీన్ ఒకటి పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అండ్ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఇదే. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి రుక్మిణి కోసం బోల్ట్ కాసి చాలా రిస్క్ చేస్తారు. బట్ వాళ్ళ మధ్య ఒక సాంగ్ పెట్టేసి రుక్మిణి కోసం హీరో ఏమైనా చేస్తాడు అనేది యాక్సెప్టబుల్ గా ఉండదు మూవీలో. రుక్మిణి అండ్ కాశీ మధ్య సీన్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అండ్ రుక్మిణి క్యారెక్టర్ ని ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది. యోగ్ బాబు గారి కామెడీ అంత వర్క్ అవ్వలేదు. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటదంటే హీరో ఏమనుకుంటే అది చేసేయగలడు అండ్ ఏమనుకుంటే అది జరిగిద్ది అన్నట్టు చూపిస్తారు. స్టోరీ చాలా రొటీన్ గా అనిపించింది. ఆల్రెడీ మనం చాలా సార్లు చూసిన స్టోరీయే అండ్ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే. పోలీస్ ని చాలా సిల్లీగా చూపిస్తారు. బోల్ట్ కాసి క్యారెక్టర్ ని రజనీకాంత్ భాష లెవెల్లో ఎలివేట్ చేస్తారు. అంతకు ముందు ఏదో చేశాడు అండ్ ఆర్డినరీ మ్యాన్ కాదన్నట్టు చూపిస్తారు అండ్ క్లైమాక్స్ లో కూడా అలా ఎండ్ చేస్తారు. మేబీ ఫ్యూచర్ లో సీక్వెల్ కి స్కోప్ క్రియేట్ చేసుకోవడానికేమో. క్రైమ్ థ్రిల్లర్ అన్నారు కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏముండవు మూవీలో. మనం ఎక్కడ థ్రిల్ ఫీల్ అయ్యే సీన్స్ కూడా ఏముండవు. మూవీ అంతా ఫ్లాట్ గా ఉంటది. ఓవరాల్ నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే వన్ టైం వాచబుల్ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ వీడియోస్.